Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss limits and derivatives lo exercise 12b loni Roman number 2 lo fifth problem. So ఈ fifth problem లో మళ్ళీ 6 problems ఉన్నాయి. ఈ 6 problems ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో మనం ఇక్కడ గివెన్ ఫంక్షన్స్కి డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ని యూస్ చేసుకొని మనం ఇక్కడ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 యొక్క డెరివేటివ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూస్ చేసుకొని సాల్వ్ చేయాలి. సో లెట్ function f of x equals to root of x plus 1. So first principle f dash, therefore first principle, so f of x plus h kuda okay, f dash x equals to limit h tends to 0, f of x equals to f of x plus h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇది కదా మన ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇప్పుడు ఈ 1 బై హెచ్ని సపరేట్గా రాసుకుందాం. 1 బై హెచ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రూట్ ఎక్స్ ప్లస్ న్యూమరేటర్లో ఉన్న వాల్యూని ప్లస్ 1 డివైడెడ్ బై, సో నేను ఏం చేస్తున్నానంటే రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ ఆల్రెడీ మైనస్ ఉంది, సో నేను ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై చేస్తున్నా న్యూమరేటర్ని. మళ్ళీ సేమ్ ఈ వాల్యూతోనే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేస్తున్నా, మల్టిప్లై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 1 బై హెచ్. సో ఇప్పుడు ఇదేమైంది చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఇదేం ఫార్ములా అవుతుంది మనకి, సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఈ ఫామ్లో రాసుకుందాం. అంటే ఈ వాల్యూ వచ్చి ఏ, ఇది వచ్చి బి. సో ఇది ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఇదేమవుతుంది, దీని ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై, సో ఈ డినామినేటర్ని మనం ఏం చేంజ్ చేయలేదు. సో ఈ డినామినేటర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 1 బై హెచ్ ఇంటూ ఎక్స్ ప్లస్, సో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్, సో ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్తో ఎక్స్ ప్లస్ 1ని కూడా మల్టిప్లై చేద్దాం. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1. సో ఇదేం మనం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం.
సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1. సో ఈ టర్మ్స్ అన్నీ 0 అయిపోయాయి. మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ వచ్చి హెచ్. సో ఇప్పుడు ఇదిలా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h ఇంటూ హెచ్ బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ మనం హెచ్ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఓన్లీ మిగిలిన టర్మ్ డినామినేటర్లో ఉండే టర్మ్. సో 1 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు మనం లిమిట్ని అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం లిమిట్ని అప్లై చేసామంటే సో హెచ్ ప్లస్లో 0. సో రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు ఇది 1 ఇది 2. సో రూట్ ఆఫ్ 1 ఇది 2. సో 2 టర్మ్స్ ఉన్నాయి, సేమ్ టర్మ్స్. సో ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది 2 రూట్ ఎక్స్ ప్లస్ 1. సో ఇదన్నమాట. సో డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని మనం d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 1. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రీప్లేస్ చేయాలి ఇది. సో ఇప్పుడు మనం ఇది మొత్తం సింప్లిఫికేషన్. సో మీరు సింప్లిఫికేషన్ పర్ఫెక్ట్గా రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం sin 2x. సో ఇప్పుడు మనం d/dx ఆఫ్ sin 2x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, లెట్ f of x ఈక్వల్స్ టు sin 2x. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ హెచ్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్లో మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ హెచ్ని రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఇది మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ హెచ్ 2h. సో 2తో మల్టిప్లై చేసాం. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ యొక్క వాల్యూ. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లిమిట్ ఎస్ టెన్స్ టు 0 సైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత, సైన్ 2x ప్లస్ 2h. సైన్ 2x ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ 2x బై హెచ్. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు ఇది న్యూమరేటర్లో ఎలా ఏ ఫామ్లో ఉంది చూడండి, సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఫార్ములాలో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని సైన్ ఎక్స్ సిన్స్ వీ నో దట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ టర్మ్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది, 2 cos x ప్లస్ y బై 2 sin x మైనస్ y బై 2. సో ఇది మైనస్ ఉంది కాబట్టి కాస్కి x ప్లస్ y బై 2 వస్తుంది, సైన్కి x మైనస్ y బై 2 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం యూజ్
చేసుకొని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్ అంటే 2x + 2h, y అంటే 2x. సో ఇప్పుడు ఇది మనం ఎక్స్పాండ్ చేసామంటే లిమిట్ h tends to 0 sin 2x + 2h minus 2 into cos x ఎంత 2x + 2h minus y 2x by 2 sin x minus y by 2 by h. సో ఇప్పుడు మనం ఈ టర్మ్స్ని నేను x minus y రాసేసా. సో x అంటే 2x + 2h, సో ఇక్కడ ప్లస్ ఇక్కడ minus 2x. సో లిమిట్ h tends to 0 2 cos, సో ఇప్పుడు ఇదేమవుతుంది 2x 4x + 2h by 2. సో ఇది సైన్ 2x క్యాన్సిల్. సో ఇక్కడ మనకి మిగిలే టర్మ్స్ 2h by 2. సో ఇక్కడ h ఉంది కదా, ఇది 2/h లా రాసుకున్నా ఇక్కడ. సో నెక్స్ట్ సో sin 2x. సో ఈ టర్మ్లో నుంచి మనం 2ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీస్తే సో రాద్దాం. లిమిట్ h tends to 0 2/h cos, సో ఇక్కడ కూడా ఈ 2 గెట్ క్యాన్సిల్. సో మనకి ఇక్కడ sin h మిగులుతుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ 2ని కామన్ తీద్దాం. 2x + 2x + h by 2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. sin h. సో ఇక్కడ మనం లిమిట్ h tends to 0, సో ఈ 2 కాన్స్టెంట్ వాల్యూ, ఈ 2ని మనం లిమిట్కి బయటకు రాసుకుందాం. సో cos 2x + h sin h by h. సో ఈ హెచ్ని మనం ఈ sin h byగా రాసుకున్నాం. సో ఇప్పుడు లిమిట్ ఎలా ఉంది, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. సో కాబట్టి మనం ఇలా లిమిట్ని రాసుకుంటాం. 2 ఫంక్షన్కి సపరేట్గా రాసుకుందాం. సో 2 into లిమిట్ h tends to 0 cos 2x + h into లిమిట్ h tends to 0 sin h by h. సో మనం లిమిట్స్లో నేర్చుకున్నాం. లిమిట్ x tends to 0 sin x by x ఈక్వల్స్ టు 1. సో మనం ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ లిమిట్ వాల్యూని అప్లై చేద్దాం. సో 2 into cos 2x + h. సో ఇప్పుడు ఈ మొత్తం టర్మ్ వాల్యూ ఎంత పోతుంది, 1. సో ఇప్పుడు మనకి h వాల్యూ 0. సో ఇప్పుడు 2 cos 2x అంతే కదా, దిస్ ఈస్ ద వాల్యూ. సో మనం ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ sin 2x ఈక్వల్స్ టు 2 cos 2x. సో మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం. ఏం ఫార్ములా, d/dx ఆఫ్ sin x అంటే ఏం ఫార్ములా నేర్చుకున్నాం, cos x కదా. సో ఇక్కడ సేమ్ d/dx ఆఫ్ 2 cos x అంటే cos 2x. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం సేమ్ ఇలానే వచ్చింది. ఇక్కడ 2x ఉంది కాబట్టి
2 ఇంటూ కాస్ 2x. సో ఇది అర్థమైంది కదా, ఈ విధంగా ఇది డిరైవ్ అయింది అనమాట. d/dx ఆఫ్ sin 2x అంటే 2 cos 2x. సో నెక్స్ట్ cos ax. ఇప్పుడు మనం d/dx ఆఫ్ cos axని ఫైండ్ అవుట్ చేయాలి. సో లిమిట్ సో లెట్ f of x ఈక్వల్స్ టు cos ax. సో మనం f of x ప్లస్ h వాల్యూని కూడా రాసుకుందాం. సో cos x ప్లస్లో x ప్లస్ హెచ్ని రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఏతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. cos ax ప్లస్ cos ah. సో మన ఫస్ట్ ప్రిన్సిపల్ని ఇప్పుడు అప్లై చేద్దాం. సో therefore f dash of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. సో ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ h tends to 0 cos ax plus ah minus cos ax by h. సో ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ మనకి ఎలా ఫార్ములాలో ఉంది, ఇది cos x మైనస్ cos y. సో cos x మైనస్ cos y ఫార్ములా ఏంటి, cos x మైనస్ cos y ఈక్వల్స్ టు మైనస్ 2 sin x ప్లస్ y బై 2 sin x ప్లస్ y బై 2 sin x మైనస్ y బై 2 కదా. సో కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై అంటే మనకి మైనస్తో పాటు సైన్లోనే ఈ ఫార్ములా వస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు దీన్ని రాసుకుందాం. సో లిమిట్ h tends to 0 మైనస్ 2 బై హెచ్. సో హెచ్ని నేను సపరేట్గా రాసుకుంటున్నా. ఇప్పుడు ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దాం. సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ ఏహెచ్, y అంటే ax. సో sin ax ప్లస్ ah ప్లస్ ax బై 2 ఇంటూ sin ఆఫ్ ax ప్లస్ ah మైనస్ ax. సో y వాల్యూ ఎంత, ax కదా. సో 2. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ సో -2 కామన్ కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ నుంచి బయటకు రాసుకుందాం. లిమిట్ h tends to 0 1/h ఇంటూ సైన్. సో ఇప్పుడు ఈ ax కలిపి 2ax. సో 2ax ప్లస్ ah బై 2. సో నెక్స్ట్ సైన్ ah, ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ ah బై 2. సో ఇప్పుడు -2. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ 2ని ఈ టర్మ్కి సపరేట్గా రాసుకుందాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, లిమిట్ h tends to 0 1/h సైన్ 2ax బై 2 ప్లస్ ah బై 2. సో ఈ 2ని మనం ఈ 2 టర్మ్స్కి సపరేట్ చేసి రాసుకున్నాం. సో ఇక్కడ మనకి సైన్ ah బై 2. సో ఇప్పుడు మనం ఈ హెచ్ని సైన్ ax లిమిట్ h tends to 0. సో ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ సైన్ ax ప్లస్ ah బై 2.
సో నేను ఈ హెచ్ని ఏం చేస్తున్నా, ఈ సైన్కి డినామినేటర్లో రాస్తున్నా. సైన్ ఏహెచ్ బై 2 సో బై హెచ్. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమేమి ఉన్నాయి, ఈ సైన్ ఈ ఫామ్లో రావాలంటే మనకి లిమిట్లో సిన్స్ సైన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. సో ఎక్స్ ప్లస్లో వాల్యూ ఎక్స్ వాల్యూ ఈ డినామినేటర్లో ఉండే ఎక్స్ వాల్యూ సేమ్ కావాలి. సో కాబట్టి ఇక్కడ సైన్ ఏహెచ్ బై 2 కదా. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏ బై 2 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంటూ న్యూమరేటర్లో ఏ బై 2 సో డినామినేటర్లో ఏ బై 2 మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సేమ్ వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ రీప్లేస్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా ఉంది, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో లిమిట్ని మనం సపరేట్గా రాసుకుందాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ బై 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఏహెచ్ బై 2 బై ఏహెచ్ బై 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ బై 2 టర్మ్ ఉంది. సో దీన్ని మనం లిమిట్కి బయటకి రాసుకుందాం నెక్స్ట్ స్టెప్లో. సో ఇది కాన్స్టెంట్ వాల్యూ కదా. సో కాన్స్టెంట్ వాల్యూని మనం లిమిట్కి బయట రాసుకుందాం. సో ఇప్పుడు ఇదేం వాల్యూ అవుతుంది, మనకి లిమిట్ అప్లై చేసామంటే ఈ టోటల్ టర్మ్ వాల్యూ 1 అయిపోతుంది. సో -2 లిమిట్, ఇక్కడ కూడా మనం లిమిట్ అప్లై చేద్దాం. సైన్ ఏఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత 0 బై 2. సో ఈ టర్మ్ మొత్తం 1 అయిపోతుంది, మనకి ఇక్కడ ఏ బై 2 మిగులుతుంది. సో ఇక్కడ ఈ 2 గెట్ క్యాన్సల్. సో సైన్ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, సైన్ ఏఎక్స్. సో ఇక్కడ మనకి మిగిలింది ఏ, సో మైనస్ మిగిలింది మైనస్ ఏ. సో దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్. సో మనం డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఏఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ cos ax ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ ఏఎక్స్. సో ఇక్కడ మనకి మైనస్ ఉంది, సో కాబట్టి మైనస్, ఇక్కడ ఏ మిగిలింది, సో ఏ, ఈ టర్మ్ మొత్తంలో ఈ టర్మ్ 0 అయిపోతుంది, సైన్ ఏఎక్స్. సో దిస్ ఈజ్ ద వాల్యూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఏఎక్స్ మైనస్ సైన్ ఏఎక్స్. సో మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఏఎక్స్ అంటే కూడా మైనస్ ఏ ఇంటూ సైన్ ఏఎక్స్. అర్థమైంది కదా. ఇలా మనం బిట్స్ ఏదైనా చేయాలంటే ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాస్ 3x. సో సేమ్ కాస్ 3xని కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. 4th ప్రాబ్లం. సొల్యూషన్ లెట్ f of x equals to sec x sec 3x. సో f of x ప్లస్ వాల్యూ x ప్లస్ హెచ్ వాల్యూని కూడా రాసుకుందాం. సో f of x ప్లస్ హెచ్, సో దీన్ని ఎలా రాసుకుంటాం, sec 3 ఇంటూ x ప్లస్ హెచ్. సో ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం, sec 3x ప్లస్ 3h. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ని అప్లై చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 f dash x.
f dash of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. సో ఇప్పుడు లిమిట్ h tends to 0 f of x plus వాల్యూ ఎంత, h వాల్యూ sec x 3x plus 3h by h minus sec 3x. సో మనం sec xని ఎలా రాసుకోవచ్చు, లిమిట్ h tends to 0 ఈ 1/hని ఇంటూ రాసుకుందాం. సో sec xని 1 cos x లా రాసుకోవచ్చు కదా. సో x ప్లస్లో 3x plus 3h ఉంది. సో -1 cos 3x కదా. సో ఇప్పుడు మనం ఎల్సిఎం తీద్దాం. సో ఎల్సిఎం తీసామంటే లిమిట్ h tends to 0 1/h. సో ఎల్సిఎం cos 3x plus 3h minus cos 3x. సో సారీ మైనస్ కాదు, ఎల్సిఎం తీస్తున్నాం కదా, ఇంటూ cos 3x. cos 3x. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3x plus 3h ఉంది, ఈ టర్మ్ లేదు. సో కాబట్టి cos 3x మైనస్ ఈ టర్మ్ ఉంది. సో cos 3x plus 3h ఈ టర్మ్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇది ఏ ఫార్ములాలో ఉంది, cos x minus cos y. కాకపోతే ఇక్కడ చూడండి మనం cos x cos y కదా. సో cos x ఎంత 3x, సో cos y ఎంత 3x plus y. సో మనం ప్లస్ 3x plus 3h చేసామంటే ఏం చేంజ్ లేదు. కాకపోతే ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం, 3x minus 3h మళ్ళీ మైనస్ 3x అవుతుంది. ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, కాకపోతే h వాల్యూకి మైనస్ వస్తుంది. అప్పుడు మనం సింప్లిఫికేషన్ చేయడానికి కాస్త టఫ్ అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ 2 టర్మ్స్ని న్యూమరేటర్లో నుంచి -1ని కామన్ తీస్తున్నా. సో -1ని కామన్ తీస్తే లిమిట్ h tends to 0 1/h. సో మైనస్ ఆఫ్, సో ఇప్పుడు ఇది మైనస్ కామన్ తీసామంటే మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ టర్మ్ని ఫస్ట్ రాసుకుంటున్నా, cos 3x plus 3h. సో ఇప్పుడు ఈ ప్లస్ టర్మ్ అనేది మైనస్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ రాసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఫార్ములాని అప్లై చేసామంటే మనకి సింప్లిఫికేషన్ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుంది. cos 3x. సో మనం న్యూమరేటర్ని ఏం చేంజ్ చేయలేదు, సో ఇలాగే రాసుకున్నాం. Since we know that cos x minus cos y వాల్యూ ఎంత, ఇంతకుముందే మనం ఫైండ్ అవుట్ ఫార్ములా అప్లై చేసాం, -2 sin x plus h x plus y by 2 sin x minus y by 2. సో ఇది కదా వాల్యూ. సో ఇప్పుడు మనం దీన్ని ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. sin x minus y. సో లిమిట్ h tends to 0 1/h. సో ఇప్పుడు ఆల్రెడీ మైనస్ ఉంది, -2 sin x వాల్యూ ఎంత 3x plus 3h plus 3x by 2 మళ్ళీ sin 3x plus 3h minus 3x by 2. సో ఇప్పుడు ఇది ఈ టర్మ్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు మనం, సో ఈ డినామినేటర్లో ఉండే వాల్యూ రాసుకోవాలి. సో ఇదేం చేంజ్ చేయలేదు. సో cos
3x plus 3h cos 3x. సో లిమిట్ h tends to, సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఈ 2 కాన్స్టెంట్. సో ఈ 2ని లిమిట్కి బయటకు రాసుకుందాం. సో లిమిట్ h tends to 0 1/h. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు మనం, సైన్, సో ఇది ఎక్స్ 6 2x 2 3s 3 ఉంది ఆల్రెడీ, సో 2 × 3 6x ప్లస్, సో ఇక్కడ ఈ డినామినేటర్లో 2ని సపరేట్గా రాసుకుందాం. సో ఇప్పుడు ఇది ఇలా రాసుకున్నాం. సో ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ సైన్ 3h/2 బై కాస్ 3x plus 3h cos 3x. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ మనకి టూ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఫంక్షన్స్ని లిమిట్ని సపరేట్గా రాసుకుందాం. సో 2 ఇంటూ లిమిట్ h tends to 0. సో ఈ హెచ్ని మనం ఈ సైన్ 3h బై కింద రాసుకుందాం. సో ఇక్కడ మనం ఈ మొత్తం ఈ ఫంక్షన్ని ఒక లిమిట్కి అప్లై చేద్దాం. సైన్, సో ఇదేమవుతుంది 2 1s 2 3s, సో 3x ప్లస్ 3h/2 బై కాస్, సో మనం డినామినేటర్లో ఏం చేంజ్ చేయలేదు, 3h cos 3x. లిమిట్ h tends to 0 sin 3h/2. సో ఇక్కడ మనకి h ఉంది కదా, సో మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ట్రాగా 3/2 ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3/2ని న్యూమరేటర్లో 3/2ని డినామినేటర్లో మల్టిప్లై చేస్తున్నాను. సో మళ్ళీ మన వాల్యూ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్ని అప్లై చేద్దాం. 2 ఇంటూ సైన్ 3x ప్లస్ h వాల్యూ ఎంత 0/2 బై కాస్ 3x ప్లస్ 3h, h వాల్యూ 0 కాస్ 3x ఇంటూ లిమిట్ h tends to 0. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, సో ఇక్కడ మళ్ళీ మనకి కాన్స్టెంట్ ఉంది, ఈ కాన్స్టెంట్ని మనం ఇక్కడ రాసుకుందాం. సో 3/2 లిమిట్ h tends to 0 సైన్ 3h/2. సో ఇది ఇప్పుడు ఈ 3/2ని దీంతో మల్టిప్లై చేద్దాం, 3h/2. సో ఇప్పుడు ఈ మొత్తం టర్మ్ ఏమైపోతుంది 1 అయిపోతుంది. ఎలాగా, సో మనకు ఫార్ములా తెలుసు, లిమిట్ x tends to 0 sin x/x వాల్యూ ఎంత 1. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ 2 సైన్, సో 3x బై ఈ టర్మ్ 0 అయిపోయింది కదా, సో కాబట్టి సైన్ 3x. సో మళ్ళీ న్యూమరేటర్లో ఇది కూడా ఈ టర్మ్ 0 అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ మిగిలిన టర్మ్ కాస్ 3x, మళ్ళీ ఇక్కడ మిగిలింది కాస్ 3x ఇంటూ 3/2. సో ఈ మొత్తం టర్మ్ మనకి 1 అయిపోయింది. సో ఈ 2 గెట్ క్యాన్సల్. సో ఇక్కడ సైన్ 3x బై కాస్ 3x ఇంటూ 1 బై కాస్ 3x. సో 3 ఇంటూ సైన్ 3x బై కాస్ 3x ఇంటూ 1 బై కాస్ 3x. సో ఇవి మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, 3 ఇంటూ సైన్ x బై కాస్ x ఎలా రాసుకుంటాం మనం, tan x కదా, సో 3x ఉంది, సో tan 3x ఇంటూ 1 బై కాస్ xని sec x. సో 3x ఉంది x ప్లేస్లో 3x. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ d/dx of sec 3x.
So therefore derivative of d by dx of sec 3x equals to 3 sec ఎలాగైనా రాసుకోవచ్చు. సో 3 tan 3x sec 3x. దిస్ ఈస్ ద వాల్యూ. సో సేమ్ మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం. d బై dx ఆఫ్ sec x అంటే sec x tan x కదా. సో ఇక్కడ 3 ఉంది x ప్లేస్లో. సో 3 ఇంటూ tan 3x sec 3x. దిస్ ఈస్ ద derivative of sec 3x value. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం x sin x. సో మనం ఇప్పుడు ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో ద లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో సైన్, సో ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఇక్కడ ఈ ఎక్స్ని సైన్ ఎక్స్ ప్లస్ హెచ్తో మళ్ళీ హెచ్ని సైన్ ఎక్స్ ప్లస్ హెచ్తో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. సో దిస్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ. సో ఇప్పుడు మనం లిమిట్ని అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ని అప్లై చేద్దాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో మొత్తం డినామినేటర్కి హెచ్ వాల్యూ ఉంది. సో దీన్ని మనం 1/hలా రాసుకుందాం. సో ఇప్పుడు మనం సో మొత్తాన్ని కలిపి 1/h. డినామినేటర్లో హెచ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ హెచ్ని సపరేట్గా రాసుకుందాం. హెచ్ని సో ఈ టర్మ్లో ఎక్స్ని, సో ఈ టర్మ్లో ఎక్స్ని కామన్ తీద్దాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్, సో మైనస్ సైన్ ఎక్స్. సో ఇది ఒక టర్మ్. మళ్ళీ ఇక్కడ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ అలానే ఉంది కదా. సో ఇదేం చేంజ్ చేయలేదు. సో మొత్తాన్ని కలిపి హెచ్. సో ఇప్పుడు మనం ఈ హెచ్ని సపరేట్గా రాసుకొని టూ టర్మ్స్కి లిమిట్ని కూడా సపరేట్గా రాసుకుందాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై
హెచ్. సో ఎందుకంటే ఈ 2 టర్మ్స్‌ని కూడా హెచ్ సపరేట్‌గా రాసుకుంటున్నాం ఇక్కడ. sin x ప్లస్ హెచ్ బై హెచ్. సో ఇక్కడ ఈ x టర్మ్ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం 2 ఫంక్షన్స్ ఉన్నాయి మళ్ళీ. సో లిమిట్ని మనం సపరేట్గా రాసుకుందాం. సో లిమిట్ h tends to 0 x by h into sin x plus h minus sin x plus sin x plus h. సో లిమిట్ సపరేట్ రాసుకున్నాం కదా. ప్లస్ లిమిట్ h tends to 0 sin x ప్లస్ హెచ్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ గమనించామంటే sin x మైనస్ sin y ఫార్ములాలో ఉంది. సో మన ఫార్ములా ఏంటి? sin x మైనస్ sin y ఫార్ములా. సో 2 ఇంటూ కాస్కి ప్లస్ x ప్లస్ y బై 2 sin x మైనస్ y బై 2. సో ఇప్పుడు దీన్ని మనం ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దాం. ఎలా రాసుకుందాం అంటే సో లిమిట్ h tends to 0 x by h sin సో 2 ఇంటూ కాస్ x వాల్యూ అంతా x ప్లస్ హెచ్. సో x ప్లస్ హెచ్ ప్లస్ x బై 2 మళ్ళీ sin x ప్లస్ హెచ్ మైనస్ x బై 2 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ cos 2x లోపల మనం టూని సపరేట్గా రాసుకుందాం. సో లిమిట్ సో ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా ప్లస్ లిమిట్ h tends to 0 sin x ప్లస్ హెచ్ సో ఇప్పుడు టూని బయటకు రాసుకుందాం. లిమిట్ h tends to 0 x బై హెచ్ 2 ఇంటూ కాస్. సో ఈ x ఎంత 2x. సో ఈ డినామినేటర్లో ఉన్న 2ని x టర్మ్కి హెచ్ టర్మ్కి సపరేట్గా రాసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ మిగిలింది sin h బై 2. సో ప్లస్ సో ఇక్కడ మనం లిమిట్ అప్లై చేసామంటే ఇదేమవుతుంది ఈ వాల్యూ sin x ప్లస్ 0. సో ఇక్కడ లిమిట్ అప్లై చేసి రాసేసాం. సో ఇక్కడ మనం మళ్ళీ ఎలా ఉంది ఇది 2 సేమ్ సింప్లిఫికేషన్. లిమిట్ h tends to 0 x ఇంటూ ఈ హెచ్ని మనం ఇక్కడ రాసుకుందాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది x ఇంటూ 2 కాస్ x ప్లస్ హెచ్ బై 2 మళ్ళీ sin h బై 2 బై హెచ్. సో ఇక్కడ మనం మళ్ళీ గమనించామంటే ఈ x ప్లస్లో బై 2 అనేది ఎలా ఉంది ఎక్స్ట్రా ఉంది. సో మనం ఇక్కడ కూడా x వాల్యూ సేమ్ కావాలి కదా లిమిట్ అప్లై చేసేటప్పుడు. సో కాబట్టి నేను ఇక్కడ 2/2తో మల్టిప్లై చేశా. సో ఇక్కడ ఈ టర్మ్ ఏమవుతుంది sin x. సో 2/2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఇది లిమిట్ మనం ఇక్కడ మళ్ళీ మనకి 2 ఫంక్షన్స్ అయ్యాయి. ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్. సో కాబట్టి మనం మళ్ళీ లిమిట్ని సపరేట్గా చేసి రాసుకోవచ్చు. సో 2 ఇంటూ లిమిట్ h tends to 0. సో x అనేది కూడా కాన్స్టెంట్ వాల్యూ. సో 2xని బయటకు రాసుకుందాం. సో ఇప్పుడు ఇది ఎలా అవుతుంది సో ఇక్కడ ఈ 2 ఇక్కడ ఇది డినామినేటర్లో 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ ఇది న్యూమరేటర్లో ఉంది 2
ఇక్కడ డినామినేటర్లో ఉంది 2. సో ఇది మొత్తం ఒకే టర్మ్. సో కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ ఇప్పుడు మనం 2 ఫంక్షన్స్ ఉన్నాయి. లిమిట్ని సపరేట్గా రాసుకుందాం. cos x plus h by 2 into limit h tends to 0 sin h by 2 by h by 2 ప్లస్ sin x. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎలా ఫామ్లో ఉంది ఇది? sin లిమిట్ x tends to 0 sin x by x ఈక్వల్స్ టు 1. సో ఈ టర్మ్ మొత్తం 1 అయిపోతుంది. సో 2x లిమిట్ అప్లై చేద్దాం. ఇక్కడ cos x ప్లస్ 0/2 ఈ టర్మ్ మొత్తం 1 అయిపోతుంది ప్లస్ sin x. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి మనకి సో 2 ఇంటూ సో ఇక్కడ మళ్ళీ 2 రాసుకున్నాం, ఇక్కడే రాసుకున్నాం 2ని, మళ్ళీ సపరేట్ రాయలే. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది 2 2. సో x cos x plus sin x. Therefore d by dx of x sin x equals to x cos x plus sin x. So this is the value of d by dx of x sin x. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ని అప్లై చేసాం. సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మొత్తం సింప్లిఫికేషన్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే సింప్లిఫికేషన్ తప్పు కాకుండా ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేసి మొత్తం సింప్లిఫై చేస్తూ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ cos స్క్వేర్ x వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, లెట్ f of x ఈక్వల్స్ టు cos స్క్వేర్ x. సో లెట్ f of x ప్లస్ h వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. f of x ప్లస్ h. సో x ప్లేస్లో x ప్లస్ హెచ్ని రాసుకుందాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు f డాష్ ఆఫ్ x ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ని అప్లై చేద్దాం. సో లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. సో f of x plus h. సో లిమిట్ h tends to 0 cos స్క్వేర్ x plus h మైనస్ cos స్క్వేర్ x బై h. ఇది సో ఇది మనకి ఎలా ఫార్ములాలో ఉంది? ఇది న్యూమరేటర్. ఇప్పుడు మనకి ఇక్కడ cos స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ y ఈక్వల్స్ టు మైనస్ sin x ప్లస్ y sin x మైనస్ y. సో ఈ ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ మీకు ఐడియా. ఈ ఫార్ములాస్ అన్నీ నేను ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అని వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఈ ఫార్ములాస్ బాగా రావాలంటే ఇంట్రడక్షన్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ వీడియోలో మీరు నేర్చుకోవచ్చు. సో ఈ ఫార్ములా కూడా నేను అందులో చెప్పున్నాను. ఒకసారి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ని బాగా నేర్చుకోండి. సో ట్రిగ్నోమెట్రీలోనే కాదు, మనం ఎక్కడ సింప్లిఫికేషన్ చేయాలన్నా ఈ ఫార్ములాస్ అన్నీ అప్లై చేస్తూ ఉండాలి. సో కాబట్టి ఫార్ములాస్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ద లిమిట్ h tends to 0
సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, cos స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ వై. సో ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్ హెచ్, వై వాల్యూ ఎక్స్. సో ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ బై హెచ్. సో ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది, మైనస్ సైన్, సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ హెచ్, మళ్ళీ ఇక్కడ సైన్ హెచ్ ఒకటే మిగిలింది బై హెచ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ టూ ఫంక్షన్స్కి లిమిట్ అప్లై చేయాలి. సో సపరేట్గా రాసుకుందాం. సో మైనస్ని మనం బయటకి కామన్ తీద్దాం, లిమిట్కి బయట. సో మైనస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్. సో ఈ హెచ్ని నేను ఈ సైన్ హెచ్ బై హెచ్కి రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేసామంటే, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో ఈ మొత్తం టర్మ్ వాల్యూ 1 అయిపోతుంది. సో మైనస్ సైన్ లిమిట్ అప్లై చేద్దాం, 2x ప్లస్ 0, హెచ్ వాల్యూ 0, ఇది 1. సో మైనస్ సైన్ 2x. సో d by dx ఆఫ్ therefore d by dx ఆఫ్ మనం cos స్క్వేర్ ఎక్స్ వాల్యూని కదా ఫైండ్ అవుట్ చేసింది, cos స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ 2x. సో ఇదన్నమాట. సో మీకు అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఓన్లీ మనం ఏమడిగారు ఇక్కడ క్వశ్చన్లో, బై ఫైండ్ ద డెరివేటివ్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇక్కడ మనం ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఈ మొత్తం సింప్లిఫై చేస్తే మనం లాస్ట్లో వచ్చిన టర్మ్ వచ్చి d by dx ఆఫ్ cos స్క్వేర్ ఎక్స్ వాల్యూ అయిందనమాట. సో మొత్తం ఈ రోమన్ నెంబర్ 2లో ఫిఫ్త్ ప్రాబ్లంలోని ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ని అప్లై చేసి ఈ డెరివేటివ్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో మీకు అర్థమైంది కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో ఈ మొత్తం ప్రాబ్లమ్స్ మొత్తం మనకి ఫార్ములాస్ సింప్లిఫికేషన్ మీదనే డిపెండ్ అయ్యింది. సో మీకు ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఐడియా ఉండాలంటే, మీరు కావాలంటే ట్రిగ్నామెట్రిక్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని వీడియో ఉంది, ఆ వీడియోలో వెళ్ళి మీరు ఈ ఫార్ములాస్ని నేర్చుకోండి. సో ఈరోజు మనం రోమన్ నెంబర్ 2లో ఫిఫ్త్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.